మన కాలేజీ నుంచి బండి షిఫ్ట్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ట్రైన్ ఎక్కిస్తాం. ఇదే మన బండి, మీరు చూడొచ్చు. రాజమండ్రికి పాస్ చేయాలన్నమాట. అలా తిరుగుతూ వెళ్దాం అని ప్లాన్ చేసి చార్మినార్ వరకు అయితే వచ్చా. దగ్గరికి వెళ్ళి ఒక రౌండ్ కొట్టేసి మళ్ళీ అక్కడ నుంచి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిన తర్వాత అటు ఇటు తిరిగి ఆ తర్వాత గేట్ 5 దొరికింది. గేట్ 5కి వెళ్తే మనకి అక్కడే పార్సల్ ఆఫీస్ అనమాట. మాట్లాడడానికి అయితే వెళ్తున్నా. అండ్ మాట్లాడితే వీళ్ళు ఇక్కడ చెప్పింది ఏంటంటే కంపల్సరీగా మనకి ఓనర్ ఆర్సీ, ఆధార్ కార్డు అన్నీ అయితే కావాలన్నమాట. అంటే ఒరిజినల్ కాకుండా కాపీ అట్లీస్ట్ జెరాక్స్ అని ఉండాలి. అండ్ వీళ్ళు జనరల్ టికెట్ ఒకటి తీసుకురామంటే జనరల్ టికెట్కి అయితే వచ్చేసాం. మీరు చూడొచ్చు, జనరల్ టికెట్ కూడా తీసుకొని ఆ తర్వాత ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు. అక్కడ ఫామ్ ఇచ్చారు, 350 రూపీస్ ఎంతో ఛార్జ్ చేసి. అండ్ మన బండి నుంచి పెట్రోల్ అయితే తీసేస్తున్నారు ఈ విధంగా. తర్వాత ప్యాకింగ్ కూడా చేశారు. ప్యాకింగ్కి 350 రూపీస్ అయితే తీసుకున్నారనమాట. సో మన బండి ప్యాక్ కూడా చేశారు. అండ్ ఓవరాల్ ప్యాకింగ్ అయితే ఇది మీరు చూడొచ్చు, బాగానే చేశారు. ఆ తర్వాత బండి తీసుకెళ్ళి లోపల బుకింగ్ కౌంటర్కి అయితే వెళ్ళాలి. బుకింగ్ కౌంటర్ దగ్గర ఒక 950 రూపాయలు అయితే తీసుకున్నారండి మన బండిని పంపించడానికి. మన బండి అయితే అక్కడ ఉంది, మీరు చూడొచ్చు. అండ్ ఇంతే తర్వాత మనకి ఇంకో పార్సల్ ఆఫీసర్ వచ్చి 150 రూపీస్ తీసుకొని స్టాంప్ అవన్నీ వేసి బండి అయితే పంపించారనమాట. బండి అయితే సేఫ్ అండ్ సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయింది. 1700 అయితే ఛార్జ్ చేసి